గణతంత్రం సాక్షిగా రణరంగం. మహబూబ్ నగర్ జిల్లా కాకుంట్ల మండలం తిరుమలాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిని చుట్టుముట్టిన పథకాలపై నిలదీస్తున్న మహిళలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. సర్కార్పై పైలట్ గ్రామాల ఫైట్. 4 పథకాల మంజూరు సభల్లో ఉద్రిక్తత. జాబితాలో అర్హుల పేర్లు లేవని ప్రజాగ్రహం. ప్రశ్నించిన వారినల్లా లాక్కెళ్లిన పోలీసులు. పలు చోట్ల ప్రతిపక్ష నాయకుల ముందస్తు అరెస్టు. ఎమ్మెల్యే గండ్రపైకి కోడుగుడ్లు విసిరిన కార్యకర్త. తిరుమలాపూర్లో మధుసూదన్ రెడ్డిని నిలదీత. బెండాలపాల్లో బీఆర్ఎస్ నాయకులపై దాడి. కాంగ్రెస్ దౌర్జన్యం. ఉద్యోగికి తీవ్ర గాయాలు. అడిగితే పథకాలు రావు, నోరు మూసుకోవాలి. అంతర్ని గ్రామస్తులపై అధికారుల జులం. పలు చోట్ల సంతకం లేకుండా ప్రొసీడింగ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఇది ప్రజాపాలననా, ప్రజా విధ్వంసపు పాలననా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించే పాలననా ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇగో ఏం చేస్తారంట, పైలట్ గ్రామాలు అంటే ఒక మండలంలో కొన్ని గ్రామాలు, ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఆ గ్రామానికి, ఆ ఉన్నోనికి లేనోనికి అందరికి పథకాలు ఇస్తారట. ఇక మిగతా గ్రామాలల్లో ఎవరు ఏడవైనా తినడానికి తిండి లేకున్నా, ఉండడానికి గూడు లేకున్నా వాళ్ళని గుర్తించారన్నట్టు. ఓన్లీ పైలట్ గ్రామం ఏదైతే ఉన్నదో ఆ ఒక్క గ్రామానికే పథకాలు ఇస్తారు. ఇంకా వేరే గ్రామాలకు పథకాలు అందాయి. ఆ గ్రామంలో అర్హులైన పేదలు కూడా అర్హులు కాకుండా పోతారు. ఇది పరిస్థితి. వీళ్ళు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో అర్థమైతలేదు. పొద్దుందాక భారం నేసిన దీపం దేర దిగనెత్త ఏమంటారు, తెలవని ఘోరం చెవులకు దారం అన్నట్టు అయిపోయింది ఇలా కథ. ఇన్నొద్దులు ఏం సాతగాలేదు కానీ ఈ వారంలోనే అన్ని చేస్తా అని ముందడికత్తే తెలంగాణ ప్రజలు ప్రశ్నించరా? ఎన్నికల కోసమే వస్తానని చెప్పేసి ఏం చేస్తుండ్రు ఆయన? ఆ చేసేడి అన్న చక్కగా లేకపాయే, ఓ పకడబంది ప్లాన్ లేకపాయే. నువ్వో మాట మాట్లాడితే ఇంకో మాట మాట్లాడతారు. ఓ మంత్రి ఓ మాట మాట్లాడితే ఇంకో మంత్రి వచ్చి ఇంకో మాట మాట్లాడతాడు. ఇట్లున్నది. రేవంత్ రెడ్డి రేపటి నుంచే పథకాలంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి లేదు రేపటి నుండి కావు ఫిబ్రవరి నుంచి అంటాడు. ఇక అన్ని గ్రామాలకు కాదు, అన్ని గ్రామాలకు అర్హులకు అందరికి ఇస్తామని చెప్పేసి ఆ మంత్రులు చెప్తే బట్టి విక్రమార్క వచ్చి లేదు అందరికి కాదు, మండలంలో ఒకే గ్రామము పైలట్ గ్రామాన్ని ఎంచిక చేసి ఆ పథకాలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇగో ఇట్లున్నది వీళ్ళ కథ. మొత్తం మీద ఇది పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ నాయకులను గెలిపించేందుకు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగిన కార్యకర్తలు ఇలా తెలంగాణలో ముఖం చూపెట్టలేని పరిస్థితి. ఇవి త్యాగాల గురించి కావచ్చు. మేము నాయకులుగా రాజకీయంగా ఈ ఉద్యమాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన వాళ్ళమే తప్ప ఉద్యమాలను బరాబర్ ఉపయోగించుకున్నావు రేవంత్ అన్న. నువ్వు కరీంనగర్ లో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కువ పట్టుకొని పోయి నువ్వు ఉద్యమాలను బరాబర్ ఉపయోగించుకున్నావు. ఏ ఉద్యమంలో పాల్గొన్నావో తెలియదు, ఎవరి కోసం కొట్లాడ చేసినావో తెలియదు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుల కోసం కొట్లాడ చేస్తాను. మీరు త్యాగాలు బాగా చేస్తారట. పాపము ఆయన మొత్తం మీద ఆయన త్యాగాలను చెప్పుకుంటాడు, అదే త్యాగాలు అన్నట్లు. మొత్తం మీద ఇగో ఇది పరిస్థితి. ఊళ్ళల్లో తిరగబడ్డరు. ఇక నిన్న ఘోరం. జనగామ జిల్లా ఎర్రగుంట తండాలో ఎమ్మెల్యే పల్లాపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులను వదిలి బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు. పాపం అన్న తీవ్రమైన గాయమైనది, చెయ్యికి. బాధ అనిపించింది. ఏంది పోలీసులు ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారు? కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి సరే ఎవరి మీద చెయ్యి వేసుకోవడానికి లేదు, మీకు లాఠీ చార్జ్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చిండ్రు? ముందుగా లొల్లు ఎవరు రెచ్చగొట్టిర్రో వాళ్ళని అజ్జేయాల్సింది పోయి ఇలా వాళ్ళే అజ్జేసిందని చెప్పేసి ముందుగా బీఆర్ఎస్ నాయకులదే తప్పు అంటే అధికారంలో లేరు కాబట్టి బీఆర్ఎస్ నాయకులదే తప్పు అవుతుంది. అయిడ తప్పేది ఒప్పేది కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయి ఆ పోలీస్ అన్నలు. ఇట్లెందుకు వ్యవహరిస్తా ఉన్నారు? ఆల్రెడీ మీ పరిస్థితి మీకు కూడా తెలుసు. ఎక్కడ పోయినా పోలీస్ అన్నలు నలిగిపోతా ఉన్నారు, ఘోరమైన పరిస్థితులలో ఉన్నారు. ఏం వస్తలేవు వాళ్ళకు. పండుగ పూట కూడా నిమ్మలం లేకుండా చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇలా అధికారుల అడుగులకు మడుగులొత్తుకుంటా ఇలా పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం రిపబ్లిక్ డే అని కూడా చూడకుండా, గణతంత్ర దినోత్సవం అని చూడకుండా శాంతియుతంగా పోవాల్సింది పోయి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, పల్లా రాజేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. ఇది ఎంతవరకు కరెక్టు? తెలంగాణ సమాజం ఆలోచించాలి. విధ్వంసపు పోకడబోతా ఉన్నాడు, కక్షపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేదానికి ఇదొక్క నిదర్శనం. ఇగో ఇక్కడ పల్లాపై కాంగ్రెస్ దాడి. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరిన నేతలు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం. 16 మందికి గాయాలు, ఒకరికి తీవ్ర రక్తస్రావం. నిరసన తెలిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్టు. సభ రద్దు చేసుకొని వెళ్లిన మంత్రి పొంగిలేటి. పోలీస్ పహారాలు ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని నడుపుతారు?
ఊరూరికి పోలీస్ పహారా. పోలీసులు లేని లాగులు దడుతున్నాయట కాంగ్రెస్ వాళ్ళకు. నిజంగా నేనన్న మాట కాదు ఇది, తెలంగాణ పల్లెలల్లో మాట్లాడుకుంటున్న ముచ్చట, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకుంటున్న ముచ్చట. ఇలా మీరు అన్ని మంచిగా చేస్తే పోలీసుల పహారాల పోవాల్సిన అవసరం ఏమి ఏర్పడదు సార్లు చెప్పాలి. ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు నడుపుతారు పాలన, ఎన్ని రోజులు చేస్తారు పాలన? ఇది పరిస్థితి. పోలీసు పహారాలు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అత్తుండని పోలీసు పహారా పెట్టిండ్రు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కొమ్ములు ఉన్నాయా? ఆ కొమ్ములు తెలంగాణ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు ఇరగొడతారని పోలీసులను పెట్టిండ్రు. అందుకే కదా భయం మీకు. భయం ఎందుకు? అన్ని మంచిగా చేసిన వాళ్ళు అయితే మేము చేస్తున్నాం, మేము పండుగలు చేసుకుంటున్నాం, మేము ప్రజాపాలన చేస్తున్నాం, మేము అన్ని విధాలుగా మంచి చేస్తున్నాం, అయినా కూడా బీఆర్ఎస్ నాయకులు చెడుగా పోర్ట్రేట్ చేస్తారు. ఏడ ధర్నా అయిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఏడ రాస్తారోకలైన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఏడ ర్యాలీలు చేసిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని మొత్తుకునేటోళ్ళు ఇవాళ పోలీస్ పహారా మధ్యలో పోవాల్సిన అవసరం ఏమి ఏర్పడ్డది? మీరు మంచిగానే చేస్తున్నారు కదా. ఏడ ధర్నాలైనా బీఆర్ఎస్ నాయకులే చేస్తారని అంటారు కదా. మరి ఇప్పుడు ఆడ బీఆర్ఎస్ నాయకులు ఏం చేసినట్టు కనబడతలేదు కదా. మీరు పోలీస్ పహారా పెట్టుకొని పోవాల్సిన అవసరం ఏం ఏర్పడ్డది? గ్రామ సభలు గంతే, ఎక్కడనే వాళ్ళని పోయినా కూడా వితౌట్ సెక్యూరిటీ. ఈ వేదికగా అడుగుతున్నాం, కాంగ్రెస్ నాయకులకు వితౌట్ సెక్యూరిటీ, వితౌట్ గార్డెన్స్, వితౌట్ ఏముంటాయి? ఏం కథ? అన్ని ఉంటాయి కదా. కట్టుదిడ్డంగా మన ఏమంటారు, యుద్ధానికి పోయేటప్పుడు యుద్ధం చేసే వాళ్ళు అన్నీ వేసుకున్నట్లు మొత్తం మీద అందరిని పెట్టుకొని పోతురు కదా. అవన్నీ లేకుండా పోయే దమ్మున్నదా కాంగ్రెస్ నాయకులకు? ఇలా లేదు, లేకనే కదా ఇదంతా కథ. ఉంటే ఇట్లెందుకు పోతారు? ఉంటే ఇట్లెందుకు లొల్లులు అవుతాయి? మీరు ఎన్ని గానం పెట్టినా కూడా మళ్ళీ ప్రజలు తిరుగుబాట్లు ఏవనైతే పట్టిరు. మొత్తం మీద వాళ్ళ తప్పున్నా కూడా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసుకొని పోయినరు. ఈ పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉన్నది కళ్ళకు అద్దినట్టుగా. నిన్న చూసినాం ఆ వీడియోస్ అని మనం చూసినాం. కొంచెము గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ పాపం ఆయనకు బాగా రక్తస్రావం అయింది. ఈ పర్సన్కు బాగా రక్తస్రావం అయింది. అందుకని నేను ఆ వీడియో చూపెట్టట్లేదు. కానీ దారుణం అనిపించింది. ఇది ఎక్కడ అరాచకం రా అయ్యా అని అనిపించింది.